నమస్కారం. ఈరోజు కృష్ణపట్నం పోర్ట్ అంటే గేట్వే ఆఫ్ రాయలసీమ అండ్ సదరన్ కోస్టల్ ఆంధ్ర, దక్షిణ కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమకి గేట్వే. రాయలసీమ గుంటూరు ప్రకాశం నుంచి నెల్లూరు వరకు కృష్ణపట్నం పోర్టు హబ్ అన్నమాట. ఏది ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా కృష్ణపట్నం పోర్టు. కృష్ణపట్నం పోర్టు 2009 ఏప్రిల్ 1వ తేదీ కంటైనర్ టర్మినల్ స్టార్ట్ చేశారు. అగ్రిమెంట్ ఏంటంటే ఆనాడు ఉన్న గవర్నమెంట్ 30 సంవత్సరాలు వాళ్ళు ఆ కృష్ణపట్నం పోర్టు నడుపుకోవచ్చు. 30 సంవత్సరాలు, 2009 అంటే 2039 వరకు. అంతమించి ఓనర్షిప్ లేదు. ఆ తర్వాత గవర్నమెంట్ ఇష్టపడితే 10 సంవత్సరాల ఎక్స్టెన్షన్, తర్వాత 10 సంవత్సరాల ఎక్స్టెన్షన్, 2 పదులు ఇవ్వచ్చు. ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి ఏపీ మారిటైమ్ బోర్డుకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఏపీ మారిటైమ్ బోర్డు ఆ ఓడరేవికి ఓనర్. నాట్ అదాని ఆర్ నాట్ నవేగా కంపెనీ వాళ్ళు కాదు, గవర్నమెంటే ఓనర్షిప్. దీన్ని ఎందుకు మార్చారు అంటే ఏపీ మారిటైమ్ పర్మిషన్ ఇవ్వకుండా షిఫ్ట్ చేసేదానికి లేదు కంటైనర్ పోర్ట్. తర్వాత అసలు విషయాల్లోకి వచ్చేటప్పటికి ఎందుకు మారాల్సి వచ్చింది అంటే రౌడీ మామూలు కోసం. వాళ్ళు చెప్పేది ఏంటంటే పోర్ట్ వాళ్ళు ఒక కంటైనర్ అక్కడికి షిప్లో వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసి అన్లోడ్ చేసి మళ్ళీ ఆ కంపెనీలో లారీ తెచ్చి పెడితే ఎవరు బుక్ చేశారో వాళ్ళు దాన్ని లోడ్ చేసేదానికి 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. పోర్ట్ వాళ్ళు 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక కంటైనర్. వాళ్ళకి ఆ మిషనరీ లోడింగ్ అన్లోడింగ్ షిప్లోంచి తేవడం 2,000 నుంచి 2,500 ఖర్చు అవుతుంది. ఒక కంటైనర్కి 500 to 1,000 రూపీస్ మిగులుతుంది ఓనర్కి. ఆ టైంలో 2021లో 2 ఏళ్ల క్రితం ఈ రౌడీ మామూలు గ్యాంగ్, కాకాని గోవర్ధన్ రెడ్డి గ్యాంగ్ అక్కడ యూనియన్లో రిజిస్టర్ చేసుకోవాలా, లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టమని పోలీసులతో 2-3 రోజులు హెరాస్ చేసి వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేసి తీసుకుపోయి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెడితే వాళ్ళు ఆర్తనాదాలు చేశారు. అయ్యా మేము బీపీ షుగరు మాకేం తెలియదు, మా ఓనర్ పంపిస్తే వచ్చాము, మళ్ళీ తీసుకుపోయి ఆ మెటీరియల్ అన్లోడ్ చేయాలా, మమ్మల్ని డబ్బులు ఇవ్వాలంటున్నారు, ఇంత ట్రక్కుకి ఒక్కొక్క కంటైనర్కి ఇంత ఇవ్వాలంటున్నారు, మాకేం సంబంధం అని చెప్పి ఆర్తనాదాలు చేశారు. అల్టిమేట్గా 2 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టారు, రోడ్ల మీద పెట్టారు. ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆనాడు మంత్రి దగ్గరికి పోతే ఈ రోజు వదిలిపెట్టిస్తుందా, రేపటి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చెప్తే మీరు అది వినాల్సిందని చెప్పాడు. గోవర్ధన్ రెడ్డి మెట్రా విష్ణుకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అని చెప్పాడు. ఒక కంటైనర్కి 1,500 నుంచి 2,000 రూపాయలు వసూలు చేయడం మొదలుపెట్టారు. అంటే పోర్ట్ ఓనర్ ఒక కంటైనర్కి 3,000 ఛార్జ్ చేస్తే 500-1,000 రూపాయలు అంత పెట్టుబడి పెట్టి వాళ్ళకి మిగిలితే ఏమీ రూపాయి లేకుండా రౌడీ మామూలు 1,500 నుంచి 2,000 రూపాయలు కలెక్షన్ మొదలుపెట్టారు. అక్కడి నుంచి అదాని మేనేజ్మెంట్ కానీ ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు కానీ దీనికంటే ఇంత అన్యాయంగా రౌడీ మామూలు కట్టి మేము వ్యాపారం చేసేదానికంటే మెడ్రాస్ పోర్ట్ చెన్నైలో ఉండే కాటుపల్లి నుండి ఎన్నూరు నుండి ఏ పోర్టుకైనా పోవడం అనే పరిస్థితి వచ్చింది. గ్రాడ్యువల్గా అదాని వీళ్ళకి పర్మిషన్ తీసేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ షిఫ్ట్ చేసేసాడు. నేనేమంటాను, ఏపీ మ్యారిటైమ్ బోర్డు పర్మిషన్ కూడా ఇచ్చేసేసింది. అదానిని కాదని జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు. కానీ ఇక్కడ గోవర్ధన్ రెడ్డి అరాచకాన్ని ఆపేదానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఈయన షేర్ చేసుకుంటారు కాబట్టి కోట్ల రూపాయలు వస్తుంది. ఇప్పుడు చిలికా చూసాము, క్వాడ్ చూసాము, బాస్కి ఇస్తే చాలు ఏమైనా చేసుకో అంటే ఇక్కడ కూడా దోపిడీ చేసుకో, అడ్డు ఆపు లేకుండా. అందుకని ఈరోజు పరిస్థితి ఏంటంటే
రాయలసీమ, గుంటూరు నుంచి, ప్రకాశం నుంచి నెల్లూరు, ఈ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలు, 7 జిల్లాలు బలైపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. నేనేమంటానంటే అసలు దాన్ని క్లోజ్ చేయాలంటే ఏపీ మ్యారిటైమ్ బోర్డు పర్మిషన్ లేకుండా క్లోజ్ చేయలేరు, గవర్నమెంట్ అనుమతి లేకుండా దాన్ని అక్కడికి షిఫ్ట్ చేయలేరు. వైజాగ్లో 13 years బ్యాక్ 13 ఏళ్ల క్రితం కంటైనర్ పోర్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ రావటం వైజాగ్కి పోటీ పడే పరిస్థితికి కృష్ణపట్నం పోర్టు తీసుకోపోయినారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రావడం అంటే నేను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-19 హయాంలో ఎక్కడికో తీసుకెళ్ళిపోయినారు. 5 లక్షల కంటైనర్లు, 6 లక్షల కంటైనర్లు ఒక సంవత్సరానికి వచ్చే పరిస్థితి వచ్చేసేసింది. ఇక్కడికి రాగానే ఫస్ట్ ఈ గవర్నమెంట్ రాగానే 4 లక్షలకి పడిపోయింది, ఆ తర్వాత 1 లక్షకి పడిపోయింది. ఆదాయం 1000 కోట్ల నుంచి 150 కోట్లకి పడిపోయింది. ఆగ్రహణ లోకల్ స్థానిక ఎమ్మెల్యే, ఆనాటి ఎమ్మెల్యే, ఈనాటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రౌడీజం తట్టుకోలేక తీసుకుపోయి కోటపల్లికి వాటికి షిఫ్ట్ చేసుకొని కంటైనర్ పోర్టు మూతేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి నిన్ను 2వ సారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే, నిన్ను మంత్రిని చేస్తే నీ దుర్మార్గం ఏందో ఒక్కసారి వినిపిస్తా నేను, చూడండి. అది కూడా మీరు విన్నారు క్లియర్గా 5% కమిషన్ ఏంటి, మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి దగ్గరికి పోయి సరెండర్ కండి, ఆ యూనియన్ చెప్పినట్టు వినండి, లేకపోతే పోలీసులే మమ్మల్ని హెరాస్ చేశారు, పోలీసులే గాలు తీసేస్తాం, పోలీసులే తగలబెడతామని చెప్పే పరిస్థితి వచ్చిందని ఆ రోజు మనం చూసాం. ఆత్మనాదాలు చేశారు. ఈరోజు దానివల్ల కంటైనర్ పోర్ట్ షిఫ్ట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. కాకాని గోవర్ధన్ రెడ్డి పుణ్యం 9,000 నుంచి 10,000 కుటుంబాలు ఆకలి చావులు కడుపు కాల్చుకునే కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పోర్టు రావటం, ఎంతో మంది రైతులు, గ్రామస్తులు త్యాగాలు చేస్తే కృష్ణపట్నం పోర్టు వచ్చింది. కాకాని గోవర్ధన్ రెడ్డి దుర్మార్గాల వల్ల, ఆయన బ్యాచ్ మాఫియా దుర్మార్గాల వల్ల అదానీ లాంటి వాళ్ళు, అదానికి కేంద్రము జగన్మోహన్ రెడ్డి ఎవరు అడ్డం చెప్పరు. అతనికి నేను సీఈఓకి ఫోన్ చేసిన, ఇది జరిగేటప్పుడు ఏదైతే వీళ్ళు యూనియన్ అని చెప్పి టోల్ పెట్టారో, ఈ కలెక్షన్ కంటైనర్కి ఎంత అని చెప్పి మొదలు పెట్టారో, నేను సీఈఓ అదానీ కృష్ణపట్నం పోర్టుకు ఫోన్ చేస్తే ఒక మాట చెప్పాడు, సార్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై ప్రెమిసెస్, మా ప్రెమిసెస్ కృష్ణపట్నం పోర్టు ప్రెమిసెస్ బయట జరుగుతుంది, దాన్ని మేము కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు, మేము చేయలేము. పోర్టు లోపల ఏదైనా జరిగితే మేమే రెస్పాన్సిబుల్, మేము సమాధానం చెప్తాం సార్, బయటది మేము కంట్రోల్ చేయలేము సార్. ఇది క్లియర్గా నేను సీఈఓ కృష్ణపట్నం పోర్టుతో మాట్లాడాను. పోలీసులే వైసీపీ వాళ్ళని జీపుల్లో ఎక్కించుకొని వచ్చి మమ్మల్ని తీసుకుపోయి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెట్టారని చెప్పి వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. ఆ రోజంతా కంప్లీట్గా ఉన్నాయి. ఆగ్రహణ వాళ్ళు మాకు కడుపు మండిపోతుంది, మా బీపీ, మాకు షుగరు, మాకు భోజనం లేదు, బాత్రూమ్ పోయేదానికి లేదు, మేము ఎట్ట బతకాలా అని చెప్పేసి ఆర్తనాదాలు చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి రౌడీజం వల్ల ఈరోజు పోర్టు కంటైనర్కి 3,000 ఛార్జ్ చేస్తుంటే 500-1000 రూపాయలు ఆదాయం తీసుకుంటుంటే ఏ రూపాయి లేకుండా రౌడీజం టెంటేసి టోల్ పెట్టి 1,500-2,000 రూపాయలను వసూలు చేసావు. కనీసం సంవత్సరానికి దాదాపు 150 కోట్లు వసూలు చేసావు. సంవత్సరానికి 150 కోట్లు ఎట్టంటే అట్ట రౌడీజంగా. అందుకని ఓడరేవు పోయే పరిస్థితి వచ్చేసింది. ఆ పెద్ద మనిషి నేను చెప్తున్నాడు, ఆయనకంట 4 రోజుల క్రితం నుంచే తెలుసంట, ఆయన మాట్లాడుతున్నాడంట, ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నాడంట. చంద్రమోహన్ రెడ్డి ఎందుకు లెటర్ పెట్టకూడదు, చంద్రమోహన్ రెడ్డి ఎందుకు క్వశ్చన్ అంటే, నువ్వు మంత్రివా, నేను మంత్రినా, నీకే 4 రోజుల క్రితం తెలిసిందనంటే సిగ్గులే, లోకల్ మంత్రివే. వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎప్పటి నుంచి పడిపోయింది. 4 లక్షల కంటైనర్లు 2019-21 మధ్య ఉన్నాయి. దాన్ని 2021-24 లక్ష కంటైనర్లకు వచ్చాయి. నీ నీ నీ
రౌడీ మామూలు స్టార్ట్ అయిన తర్వాత 5 లక్షల నుంచి లక్షకు పడిపోయినాయి. 1000 కోట్లు తెలుగుదేశం టైంలో ఈ కంటైనర్ పోర్ట్ వల్ల ఆదాయం ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంటే 150 కోట్లకు పడిపోయింది. ఇప్పుడు 0 అయిపోయింది. నువ్వు మంత్రివా, నేను మంత్రినా? నువ్వేనా నా కింద గుమస్తావా? నువ్వు మంత్రిగా ఉండి నేను లెటర్ పెట్టాలా? నేను లెటర్ పెడితే పవర్ఫుల్లా? నువ్వు వేస్ట్ క్యాండిడేట్వా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ప్రతి దానికి రివర్సేనా? సిగ్గుండబడలే? అక్కడ ఇజ్రాయల్ పంపిస్తే వాళ్ళ మీద నువ్వు కేసు పెట్టు. నువ్వు పంపించేది నేను కేసు పెట్టి, ఇక్కడ నువ్వు మూతయించేది నీ రౌడీ మామూలు నీ మాఫియా వల్ల మూత పడేది. నేను లెటర్ పెట్టి ఫైట్ చేయలేదంట. ఈరోజు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కృష్ణపట్నం పోర్ట్లో కంటైనర్ టర్మినల్ క్లోజ్ అయిపోయింది అనేది నేను బయట పెట్టానా, ఇంకెవడన్నా బయట పెట్టాడా? సిగ్గులే? నువ్వు మంత్రివి, సిగ్గుందా నీకు? 2500 ఎకరాలు ఆ రోజు ఇచ్చారు, అడిషనల్గా కొంత అక్వైర్ చేసుకున్నారు. అక్కడ 6000 ఎకరాలు కృష్ణపట్నం ఎస్సీజెడ్ ఏముంది? ఇది మూల కూర్చుంటుంది కృష్ణపట్నం ఎస్సీజెడ్. ఇంకా ఆ కోటపల్లికి వాటికి ఏమైంది? చుట్టూ ఉండే పెరంబదూరు, శ్రీ సిటీ ఈ ఎస్సీజెడ్లన్నీ కోటపల్లికి పోతాయి, లేకపోతే ఎన్నూరుకి పోతాయి. ఈ కృష్ణపట్నం పోర్ట్ ఓన్లీ బల్క్. నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, కృష్ణపట్నం సంబంధించిన ఆఫీసర్ కన్సర్న్ అంట, మాకు నష్టాలు వస్తున్నాయి, తరలించేసాము చేసాము, బల్క్ ఇది పెరిగింది ట్రాన్స్పోర్ట్. అవునయ్యా, బూడిద దుమ్ము పెరగద్ది, నీకేమి మా మీద పడద్ది? అక్కడుండే జనం సావాలా మీకోసం? బొగ్గు నుంచి బూడిద నుంచి మొత్తం వస్తాయి. ఇక్కడ సేఫ్గా ఉండే నాన్ పొల్యూటెడ్ టర్మినల్ షిఫ్ట్ అయిపోద్ది. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉంటా. నీ సొంతది కాదు, అదాని సొంతది కాదు. కాకాని గోద్దనిటి నిన్ను హెరాస్ చేస్తే ఫేస్ చేయి. నువ్వు నేషనల్ ఇంటర్నేషనల్ పెద్ద ఇన్వెస్టర్వి, పెద్ద ఇండస్ట్రియలిస్ట్వి, రిచెస్ట్ మ్యాన్వి. ఆఫ్టర్ ఆల్ ఆ కాకాని గోద్దనిటిని చూసి భయపడి ఎత్తేస్తావా? నువ్వు భయపడి ఎత్తేసావా, లేకపోతే నీ స్వార్థం కోసం ఎత్తేసావా? నేను అడుగుతా ఉన్నా. ఎవడు దీనికి బాధ్యులు అని చెప్పి అడుగుతున్నా. ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి? ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ నీకు పర్మిషన్ ఇచ్చింది. ఎంతమంది త్యాగాలతో కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది. ఎట్లా నువ్వు షిఫ్ట్ చేస్తావు? ఇది దురదృష్టకరమైన పరిస్థితులు. ఇది ఈరోజు సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్లో ఎక్కడికో వెళ్ళిపోయింది. మనది అంతకుముందు థాయిలాండ్ నుంచి సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ అయ్యేది ప్రపంచానికి. కృష్ణపట్నం వచ్చిన తర్వాత కృష్ణపట్నం, విశాఖపట్నం నంబర్ 1. ఆల్మోస్ట్ ప్రపంచంలో సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్లో 30% ఇక్కడికి వచ్చేసేసినాయి. 30% ఆఫ్ ద సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ ఈరోజు అన్నీ నువ్వు మొదలు పెట్టేశారు కదా, మూతేసేసారు కదా. తమిళనాడుకి పోద్ది కదా, రాష్ట్రం రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూ ఆడిపోద్ది కదా, జిఎస్టీ రెవెన్యూ పోద్ది కదా. ఇది ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. నేనేమంటానంటే ఇప్పుడు ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ దగ్గర నుంచి, సీ ఫుడ్స్ దగ్గర నుంచి అన్ని కంప్లీట్. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు రైసు నెల్లూరు, ప్రాన్స్ నెల్లూరు, చిల్లీ గుంటూరు, టొబాకో గుంటూరు, కాటన్ గుంటూరు, క్వాలిటీ నెల్లూరు, ఫిష్ నెల్లూరు. ఎవడు దీనికి బాధ్యులు? ఎక్స్పోర్ట్. అంతకుముందు బాస్మతి రైస్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేసేవాడు. ఇప్పుడు నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేసేదానికి గవర్నమెంట్ అలో చేసింది. అక్కడి నుంచి రైతులకి నాన్ బాస్మతి రైస్ కూడా ఎక్స్పోర్ట్కి కేంద్రం ఒప్పుకున్న తర్వాత ఆ ప్యాడీకి రేట్ వచ్చింది, ఆ రైస్కి రేట్ వచ్చింది, గిట్టుబాటు ధర వచ్చింది. దాన్ని కూడా ఈరోజు లేకుండా చేసేవుగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతంలో రాయలసీమ, నెల్లూరులో పండించిన ధాన్యం మెడ్రాస్ తీసుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ అడిషనల్. అక్కడ కిక్కిరిసిన ఎందుకంటే హెవీ లోడ్ ఎక్కువైతే వెయిటింగ్, మళ్ళీ డిస్టెన్స్, వీటన్నిటి మధ్య మళ్ళీ నాన్ వేయబుల్కి వచ్చే పరిస్థితి, గిట్టుబాటు కాని పరిస్థితి. అదేమి లేకుండా కృష్ణపట్నం పోర్ట్లో ఈరోజు దేనికి 6 లేన్ రోడ్ చేస్తున్నారు? కృష్ణపట్నం పోర్ట్ నుంచి రాయలసీమ అంతా దేనికి చేస్తున్నారు? దేనికి ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు?
ఎట్లు వేసుకునేదంటే మొత్తం బొగ్గుకి, మట్టికి, మశానానికి, బూడిదికి పరిమితం చేస్తారా కృష్ణపట్నం పోర్టు? నేనేమంటానంటే కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి ఒక అవినీతి పరుడు, ఒక కబ్జాదారుడు, దళితుల భూములు కబ్జాదారుడు, ల్యాండ్ మాఫియా, చెరువులు ఎత్తేసినోడు, క్వాడ్ ఎత్తేసినోడు, గ్రావెల్ ఎత్తేసినోడు, ప్రభగిరి కొండ ఎత్తేసినోడు, అటువంటి మంత్రిగా పెట్టుకొని నువ్వు కల్తీ మద్యం, నకిలీ పత్రాలు దేంట్లో నువ్వు లేవో చెప్పు. ఆయన నిన్న బాబు గారిని తిడతాడు, నన్ను నేను లెటర్ పెట్టలేదంటే అసలు సిగ్గు శర్మ ఉందా గోవర్ధన్ రెడ్డికి? నువ్వు ఒక మంత్రివా? నేను లెటర్ పెట్టేది ఏందా? నీ ఏపీ మ్యారిటైమ్ బోర్డ్, నీ స్టేట్ గవర్నమెంట్, నీ జగన్మోహన్ రెడ్డి, నువ్వు మంత్రివి, మీకు పర్మిషన్ ఇవ్వకుండా కంటైనర్ పోర్ట్ షిఫ్ట్ చేసి దమ్ము ఎవరికైతే మాత్రం ఉందా? ఎవరికైతే? అదాని సొంత సొత్తు కాదు, అదాని సొంత సొత్తు కాదు, రాష్ట్ర ప్రభుత్వ సొంత ప్రాపర్టీ, ఓన్ ప్రాపర్టీ. మీరు ఇవ్వకుండా షిఫ్ట్ చేస్తారా? ఇది కరెక్ట్ కాదు. దీని మీద వెంటనే ఇంకా ఉండేది 15 ఏళ్ళు. 2009 స్టార్ట్ అయితే 30 సంవత్సరాల అగ్రిమెంటు, ఈరోజు 24, కరెక్ట్గా 15 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 15 ఇయర్స్ ఉంది. అప్పుడు మళ్ళీ తెచ్చి పెట్టుకుంటారా? నాకు అర్థం కావడం లేదు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా సచ్చిందా అని అడుగుతున్నా నేను. ఒక పోర్టు విశాఖపట్నం వచ్చిన తర్వాత 13 ఇయర్స్లో 13 ఏళ్లలో కంటైనర్ పోర్టు ఏ రేంజ్కి పోయిందో, ఇది వచ్చిన తర్వాత 3 ఇయర్స్లో 3 సంవత్సరాల్లో విశాఖపట్నం పోర్టు కంటైనర్ పోర్టుతో కృష్ణపట్నం పోర్టు పోటీ పడే పరిస్థితికి వచ్చింది. 6 లక్షల కంటైనర్స్ 7 లక్షల కంటైనర్స్ తీసుకెళ్ళిపోయింది. మీరు వచ్చి 1 లక్ష కంటైనర్స్ తెచ్చేసి ఈరోజు 0 కంటైనర్లు తీసుకొచ్చి. సో ఇది ఆషామాషి విషయం కాదు అని నా బాధ అంతా ఏంటంటే, నేను 96 నేను ఎమ్మెల్యే, పోర్టు శంకుస్థాపన నా బాగా గుర్తుంది. బస్సులో పోయినాం, మధ్యలో జనాలు అందరూ హారతులు పెట్టారు. ఇక్కడ ధనలక్ష్మీపురం, కాకుపల్లి నుంచి, బ్రహ్మదేవం నుంచి బ్రహ్మరథం పట్టారు బాబు గారికి. ఆయన ఫ్రెండ్ సీట్లో కూర్చున్నాడు. ఆడపోయి శంకుస్థాపన చేశాం. అన్నీ గుర్తుండే, అంచెలంచెలుగా పెరిగింది గుర్తుంది. 3 లక్షలు ఎకరాకి ఇస్తానంటే 2 బస్సులు వేసుకొని రాజశేఖర్ తిరిగి తీసుకోపోయినా 7 లక్షల చిల్లర చేయించా, 6 లక్షలు చేయించా, మళ్ళీ 1 లక్ష రూపాయలు పెంచిచ్చా రాజశేఖర్ దగ్గర తీసుకోపోయి. అక్కడ జీవికే ల్యాండ్స్ వచ్చి 35,000 అంటే ఎన్టీ రామారావు దగ్గర తీసుకుపోయి పెద్ద ఆయన దగ్గర తీసుకుపోయి 60,000 చేయించుకున్నా. అట్ట పోరాడాము రైతుల కోసం. హై టెన్షన్ ట్రాన్స్మిషన్ హౌస్ 50,000 ఇస్తుంటే 3,50,000, 3,70,000 చేయించాం. జనం కోసం బతికాం. ఈరోజు మనం తెచ్చిన మన గ్రామస్తులు, రైతులు ఊర్లు ఖాళీ చేసేసి, భూములు ఇచ్చేసేసి, వాళ్ళ తాత తండ్రులు ఇచ్చిన భూములు వదిలేసేసి ఓడరే వస్తుందని చెప్పేసి వెళ్ళిపోతే నువ్వు దాన్ని మూతేంచేసేస్తావా? నీ రౌడీ మామూల కోసం, నీ దందా కోసం, నీ మాఫియా, నీ రోజు అత్యాశ, దురాశ ఎత్తుకుపోతా. కంటైనర్ పెట్టుకుని ఎత్తుకుపోతా పైగా ఇది కరెక్ట్ కాదు. వెంటనే రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు నష్టం జరిగే ఈ టెర్మినల్ షిఫ్టింగ్లో కారకుడైన కాకాని గోవర్ధన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డికి నీకు భాగం లేకపోతే, మీకు కూడా భాగం లేకపోతే, అరే కంటైనర్కి 3,000 వాళ్ళు ఖర్చు పెట్టి కంటైనర్కి 500, 1,000 రూపాయలు ఆదాయం తీసుకుంటే ఏమీ లేకుండా రోడ్డు మీద టోల్ గేట్ పెట్టి 1,500, 2,000 కలెక్ట్ చేస్తే ఇక్కడుంది న్యాయం. కానీ జగన్మోహన్ రెడ్డి సిలికా క్వాడ్తో మీకు పోతుంది లోటస్ పాండ్కి, అందుకని దోచుకోమన్నావు. ఇక్కడ కూడా నువ్వే దోచుకోమన్నావా? నీకు సంబంధం లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డిని సస్పెండ్ చేయి, యాక్షన్ తీసుకో. ఆ కంటైనర్ పోర్టు తమిళనాడుకి పోనీకుండా ఆపు వెంటనే. ఎవడు సొత్తది మేము ఒప్పుకునే ప్రసక్తిలా. తాడోపేడు 9,000 కుటుంబాలు, 9 నుంచి 10,000 కుటుంబాలు ఆకలికి ఏడవాలా, బిడ్డలకి 2 పూట్ల అన్నం పెట్టలేని పరిస్థితులు అవ్వాలా. మీరు అటు షిఫ్ట్ అయితే ఇది దుర్మార్గం. ఇది ఒక మంత్రి, ఒక ఏపీ మారిటైమ్ బోర్డ్, ఒక ముఖ్యమంత్రి, ఒక పరిశ్రమల శాఖ మంత్రి
జిల్లా మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, అంటే ఎంత సీక్రెట్గా పెట్టాలనా? ఎవ్వడికి బయట తెలియకుండా ఫస్ట్ ప్రపంచానికి నేను చెప్పాలనా? నువ్వు మంత్రివా, నేను మంత్రినా? నేనే కదా బయట పెట్టింది, ఇంకెవరైనా పెట్టారా? లేదు కదా. ఆయన ఇంకా ఆపుతాడండి. ఎప్పుడు నువ్వు ఆపేది? 6 లక్షల నుంచి 4కు వచ్చి 1,00,000 కంటైనర్స్ పోయి ఈరోజు 0 కంటైనర్స్కి వచ్చి లాస్ట్ వెజల్ January 24 ఏంటంటే ఈయన ఆపేది? అవన్నీ ఇప్పేస్తున్నారంట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది సంథింగ్ నేను క్రెయిన్స్ అన్ని కూడా డిస్మాంటిల్ చేసేసి ఆడ పంపించేస్తున్నారు. ఆపమని మొన్న ఈ వెహికల్స్ అన్ని అంత పోలీసులు రౌడీలు పెట్టుకుని ఆపేవు కదా, ఇప్పుడు ఆపు. నీకు నిజంగా నీకు షేర్ లేకపోతే మానవత్వం అనేది ఒకటి ఉండాలా. మనిషి బతికి మనిషి ఈ గడ్డ మీద పుట్టిన తర్వాత మనిషిగా బతకాల. సార్ మీరేమన్నా కేంద్ర ప్రభుత్వం దృష్టికి అంటే ఈ రకంగా నెల్లూరు జిల్లాకు అన్యాయం జరుగుతుంది అంటే 100,000 మంది రైతులు ఇక్కడ కదమ్మా ఎంచుకొని ప్రైవేటైజ్ చేస్తామంటే అక్కడ కార్మికులు మేము పూర్తి మద్దతు ఇచ్చి దాన్ని ఆపుకున్నాం కదా. ఏది వదిలిపెట్టాం మేము? జెన్కో కోసం అదానికి ఇచ్చేస్తామంటే మేము పోరాడలే. మా టీఎంటీసీ తెలుగునాడు వాళ్ళు లేరా, అందరూ CIT లేదా, అందరం కలిసి పోరాడారు. ఈరోజు ఎట్నో ఏదైనా ఎలక్షన్ కోసం ఆపారు, ఆపుకున్నాం. 2 ఏళ్ల నుంచి పోరాడి ఆపుకున్నాం. దీన్ని కూడా వదిలిపెడతామా? కృష్ణపట్నం పోర్టుని ఇష్టం వచ్చినట్టు షిఫ్ట్ చేసుకుంటే వదిలిపెడతామా? మా శక్తికి మించి పోరాడతాం. మా శక్తికి మించి పోరాడతాం. జనం కోసం, ఆ 10,000 మంది బతుకుల కోసం, త్యాగాలు చేసిన గ్రామస్తుల కోసం. జరిగేటటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత నష్టం? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట మంటగలిగే పరిస్థితి. ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతుంటే, ఉన్న పోర్టు కూడా వెళ్ళిపోతే ఏదైనా బడ్డీ కొట్టదా? ఎక్కడి నుంచి ఆడు మారిపోయిందిలే, పోతే పోయింది అనుకున్నా. ఓడరేవు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోద్దా? దేనికైనా జగన్మోహన్ రెడ్డి కొంచెం కాబట్టి కొంచెం పౌరుషం ఉండబడ్డా. నిన్న దావోసుకు పోయేదానికి కూడా టైం లేదు నీకు. ఇక్కడ పరిశ్రమలు తెచ్చేదానికి నీకు ఆ దమ్ము లేదు. నేను చూసి ఎవడు రాడు. ఉన్న పోర్టు కూడా వెళ్ళిపోయేదానికి నువ్వు దేనికి? ఏదో చెప్పిన సామెత ఉంది. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి కలిసి పోర్టు తెచ్చారు, కొడుకు తగలబెడుతున్నాడు. అబ్బా ఏదో చేస్తే కొడుకు ఏదో చేసినట్టు ఏదో చెప్తారు సామెత, అట్టుంది.